హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు కుకూస్ మామ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేమైతే కిచెన్కి తాళం వేసేసి బయటికి వెళ్దామని రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయామండి. మెయిన్గా ఈ వ్లాగ్ చేసే ముందు ఏంటంటే నేను ఎక్కడ ఉంటున్నాను అనేది మీకు తెలియాలి కదా. సో నేనైతే న్యూఢిల్లీలో ఉంటున్నాను. సో ఇక్కడ ప్లేస్ మీకు చాలా ఐడియా ఉంటుంది. చాలామంది టూర్స్ వచ్చినప్పుడు వెళ్తూనే ఉంటారు కదా. ఇందులో చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ 2 ప్లేసెస్ అయితే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అండ్ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది వ్లాగ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. మీరు విన్నది నిజమే, టీటీడీకి సంబంధించింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉందండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దాము అని, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఫైనల్గా ఈ రోజు అయితే రీచ్ అయిపోయాం ఇక్కడికి. ఇదిగోండి టెంపుల్, మనకి టీటీడీ వాళ్ళ దేవస్థానం వాళ్ళది. సో ఇది ఎంట్రన్స్ కాదు, దీన్ని బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుందంట. సో అటువైపు వెళ్తున్నాము. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో మాస్క్ కంపల్సరీ. మా వాడికి మాస్క్ వేసుకోమంటే చూసారా, ఇలాగా సగం సగం వేసుకొని అయితే తిరుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ బట్ ఏంటంటే చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ టైం. ఇంకా మనం టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళిపోదామండి. ఇక్కడ రైట్ సైడ్లో షాప్స్ అవి కనబడుతుంది కదా, అక్కడ మనకి పూజకు సంబంధించిన సామాగ్రి అంతా అక్కడ అవైలబుల్గా దొరుకుతుందండి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లోని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇంకా మనకి టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. పార్కింగ్ కూడా అంతా బాగానే ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఇక్కడ మనం షూ ర్యాక్స్లోని మన చెప్పులు అవి వదిలేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీ వస్తే మాత్రం డెఫినెట్గా టెంపుల్ మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పూలతోని చాలా బాగా డెకరేట్ చేశారండి, చామంతులతోని రకరకాలుగాను. అండ్ చూసారా మనకి పసుపు అండ్ ఎర్ర చామంతులతో చాలా బాగుంది కదా. ఇంకా ఇటువైపు లెఫ్ట్ సైడ్ తిరిగినప్పటికీ స్వామివారిది పెద్ద ఫోటో కనిపించిందండి, చాలా బాగుంది. ఇంకా ఎంట్రన్స్లోని ఇలాగ బాగా డెకరేట్ చేశారు. మేము ఏకాదశి రోజు వెళ్ళామండి. సో డెకరేషన్ చాలా బాగుంది. ఇక రెండు వైపులా అరిచెట్లు గెలలతో పాటు బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం అయితే కనిపించిందండి, చాలా బాగుంది కదా డెకరేషన్తోని. అండ్ దండం పెట్టేసుకొని ఇంకా ఉత్తర ద్వార దర్శనానికి అయితే మేము లోపలికి వెళ్ళిపోయామండి. జనరల్గా అయితే ఢిల్లీలోని బంతిపూలు చాలా ఎక్కువ దొరుకుతాయండి, గులాబీలు కూడా. బట్ అన్ని రకాలు అయితే దొరకవు, కానీ చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామండి. టెంపుల్ ఏంటంటే మనకి 11 o'clock నుంచి 11:30 వరకు బ్రేక్ ఉంటుందండి టెంపుల్కి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అవి డెకరేటింగ్ చాలా బాగుందండి. శంకు చక్రాలు, నామాలు, పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ హ్యాపీ వైకుంఠ ఏకాదశి కూడాను పువ్వులతోనే చేశారండి, చాలా బాగుంది కదా. సో 11 o'clock అయిపోవడం వల్ల టెంపుల్ ఏంటంటే బ్రేక్ కదా, సో లైన్లోనే అందరినీ ఆపేశారండి. సో మేము ఇన్ టైంకి వెళ్ళడం వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ కూడా ఉందండి. మనకి ప్రసాదం కూడా ఇక్కడ అందరికీ చాలా బాగా సర్వ్ చేశారు. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ చాలా బాగా అరేంజ్ చేశారండి. ఆర్గనైజేషన్ మొత్తం చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ కూడాను. సో దీంతో పాటు ఇక్కడ పక్కన చూసినట్టయితే మనకి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనబడుతుంది కదా. సో ఇందులో ఏంటంటే మనకి ఆఫీసు అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ విషయం అయితే నాకైతే ఐడియా లేదు, బట్ ఏంటంటే చాలా పెద్దదండి ఇది. లోపల ఏమైనా మేబీ వాష్రూమ్స్ కానీ వాటి అన్నిటికీ అవైలబుల్ చాలా బాగుంది. ధ్యాన మందిరం అంట. లోపల హాల్లో ఏముందన్నది చూడడానికి అయితే నేనైతే లోపలికి వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళినప్పటికి ఏంటంటే 11 o'clock అయిపోవడం వల్ల లోపలికి అయితే అలౌ చేయలేదు. లోపల వాళ్ళందరినీ బయటికి పంపించారు. అంటే ఉత్సవమూర్తులు ఉంటాయి కదండి, కళ్యాణం అది ఇక్కడ జరుగుతుందంట. సో ఇవంతా ఇక్కడ అరేంజ్మెంట్ చాలా బాగుంది. సో ఇంకా బయటకు వచ్చేసాం మేము. బయటకు వస్తే క్యాలెండర్స్ అండ్ స్వామివారి లడ్డు కూడా ఇక్కడ దొరుకుతుందండి. మేము కూడా ఒక లడ్డు అండ్ క్యాలెండర్ తీసుకున్నాం. లడ్డు అయితే తిరుపతిలో ప్రసాదం ఎలా ఉంటుందో అలానే చాలా టేస్టీగా ఉందండి లడ్డు కూడాను. సో దాని తర్వాత మొత్తం అంతా దర్శనం అయిపోయింది. ఇంకోసారి దండం బయట నుంచి పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేద్దామని స్టార్ట్ అయ్యామండి. సో దర్శనం అంతా బాగా జరిగిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా. సో మళ్ళీ మ్యాప్ పెట్టుకొని స్టార్ట్. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఎక్కడంటారా, ఇక్కడ ఏంటంటే మనకి స్వామినాథ్ మలాయి మందిర్ అంటారు. అంటే మలాయి మందిర్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగుంటుందంట, ఫేమస్ కూడా ఇక్కడ. ఆ టెంపుల్ 1965లో స్టార్ట్ చేశారంట టెంపుల్, అండ్ 1973లో కంప్లీట్ అయిందంట టెంపుల్. ఆ టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. దారంతా చూస్తే అండి మన ఫ్రెండ్స్ చాలామంది కనిపించారు. ఎవరా అంటారా, ఇంకెవరండి, వానరసేన. చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఫుట్పాత్ మీద నడుచుకొని వెళ్తున్నప్పుడు మాత్రం చేతిలో మాత్రం స్నాక్స్ అయితే పెట్టుకోకండి, బీ కేర్ఫుల్.
సో ఇక్కడ నుంచి మనం అలా కొంచెము ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది అందరికీ తెలిసిందే, గ్యారామూర్తి అంటే మనం గాంధీజీ గారితో వాళ్ళ అనుచరులంతా వెళ్తున్నట్టు ఒక పెద్ద స్టాచ్యూస్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం. ఇది అందరికీ ఐడియా ఉన్నదే, మన కరెన్సీ నోట్స్ మీద కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లోని పిఎం మ్యూజియం వస్తుందండి. ఇంతవరకు ఎంతమంది అయితే ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన వస్తువులు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ టైంలో ఏమేమి జరిగాయి అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు లోపల, చాలా బాగుంది. ఈ వ్లాగ్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను మీకు. అండ్ ఇంకోటి ఇక్కడ పెద్ద గేట్ కనబడుతుంది కదండి, ఇక్కడ ఏంటంటే మనకి ప్లానెట్స్ అన్ని సంబంధించి షో అది జరుగుతుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో దీని నుంచి కొంచెం ముందుకెళ్ళినప్పటికి ఏంటంటే ఇక్కడ ఇండియా గేట్ బోర్డు చూసి ఇండియా గేట్ కూడా వెళ్తున్నామా అంటే లేదు ఇండియా గేట్ వే ఇది కాదు, మన బ్యాక్ సైడ్ వస్తుందని చెప్పేసి మా హస్బెండ్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫాగ్ చూసి ఎర్లీ మార్నింగ్ అయితే కాదండి, 11:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇలాగే ఫాగ్ అండ్ పొల్యూషన్ మిక్స్ అయ్యి ఉంటుంది ఇక్కడ. అండ్ ఫైనల్గా మనము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్ ఈ స్ట్రీట్లో అన్నారు, ముందుకు వెళ్ళిన తర్వాత మాకు టెంపుల్ కనిపించలేదు, మళ్ళీ ఒకసారి కనుక్కుంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ కాదు నెక్స్ట్ స్ట్రీట్ అన్నారు. సో మళ్ళీ టర్న్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. చూడండి మలాయ్ మందిర్ బోర్డు కనబడుతుంది కదా. ఈ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ చూసిన తర్వాత మనకు సౌత్ సైడ్లో ఎలాగైతే ఉంటాయి టెంపుల్ సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది టెంపుల్ బయట నుంచే. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే మనకి పువ్వులు, అన్ని రకాల పువ్వులు కూడా చాలా బాగా దొరుకుతాయండి, మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో దీని తర్వాత ఏంటంటే మనం లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్కి అయితే ఇక్కడ రీచ్ అయిపోయాం ఫైనల్గాను. కొంచెం మనకి ఏంటంటే ఇది మెట్రో స్టేషన్కి, వసంత విహార్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ అండి ఇది. సో ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది తమిళ్ వాళ్ళు నిర్మించిన టెంపుల్ ఇది. సో టెంపుల్ కూడా తమిళనాడు స్టైల్లోనే ఉంటుంది. మెయిన్ ఇది మురుగన్ టెంపుల్, అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అంటారు కదా, సో ఇక్కడ మురుగన్ టెంపుల్ ఇది. స్టార్టింగ్ మురుగన్ టెంపుల్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, తర్వాత ఒక్కొక్కటి ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇక్కడ. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. సో లోపల కెమెరాస్ అలౌడ్ ఉండవు కాబట్టి నేను అవుటర్ జస్ట్ పైన మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇంకా దర్శనం కూడా కంప్లీట్గా మనకి ఇంకా అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది ఆ టైంకి. సో ఇంకా బయటకు వచ్చి ఇక్కడ స్పెషల్ కడీ చావల్ అంటారండి, సో ఆ స్పెషల్ ఇక్కడ తీసుకొని మా వాళ్ళిద్దరూ భోజనం అయితే చేసేస్తున్నారు. భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో డెఫినెట్గా చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.